ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకునే ముందుగా గడిచిన 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మర్చిపోయాను. దాని గురించి ప్రస్తావించుకుని 10వ అధ్యాయంలోకి మనం వెళదాం. ఆ విషయం ఏమిటంటే, భూమి మీద సమస్త చరములను మీకు ఆహారంగా ఇస్తాను. ఆ ఆహారం ఆకుకూరలు తిన్నంత ఇదిగా మీరు సమస్త జీవుల్ని మీరు తినొచ్చు అనేటట్లుగా దేవుడు అక్కడ ఉదాహరించారు. అయితే ఒక విషయం చెప్తున్నారు, మీరు ఆ జీవుల్ని ఆహారం తీసుకునేటప్పుడు మాంసము రక్తంతో తీసుకొనకూడదు. రక్తము ప్రాణము కనుక ప్రాణంతో దాన్ని మీరు తీసుకున్నట్లయితే దానికి మీరు తీర్చబడేటువంటి వారిగా మార్చబడతారు. కాబట్టి రక్తంతో మాంసం తినొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నారు. మనం చూస్తాం, చాలామంది అన్యాయచారాల నుంచి వచ్చిన వారికి తెలిసిన విషయమే. కొన్ని చోట్ల జంతువుల్ని వధించిన తర్వాత వాటి రక్తాన్ని ఒక పాత్రలోకి పట్టుకుని దాన్ని కూడా ఆహారంగా తీసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వాక్యానుసారంగా దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని ఏ జీవి రక్తాన్ని కూడా మనం తీసుకొనకూడదు. రక్తానికి ప్రాయశ్చిత్తం మనం చెల్లించలేము, అది ప్రాణంతో సమానమని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. ఇక 10వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, నోవాహు కుమారులు షేము, హాము, హేపెతు, వీరు ముగ్గురు దేవుడు సెలవిచ్చినట్లుగా వారు ఫలించి అభివృద్ధి చెంది వారు కుమారులు తరతరాలు వారు వృద్ధి చెందినట్లుగా, ఆయా దేశాల్లో వారు కుటుంబాలు ప్రబలినట్లుగా, ఆయా ప్రాంతాల్లో వారు నివాసం చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో ప్రకటించబడుతుంది. వారి సంతానం వారి వారి దేశములను బట్టి, వారి వారి భాషలను బట్టి, తమ తమ వంశములను బట్టి, తమ తమ భాషలను బట్టి, తమ తమ ప్రాంతములను బట్టి వృద్ధి చెందినట్లుగా ఈ అధ్యాయంలో ప్రకటించబడుతుంది. నేటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి అనేక దేశాల వారు, అనేక ప్రాంతాల వారు, అనేక భాషల వారు షేము, హాము, యాపోతు సంతతి వారిగా మనం గమనించుకోవచ్చు. ఈ విధంగా జనము రెండవ తరము అనగా జలప్రళయం తర్వాత జనము విస్తరించినట్లుగా ఈ అధ్యాయాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. వినిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా మరొక శ్రేష్టమైన సమయాన్ని మా ముందు ఉంచి ఆదికాండం 10వ అధ్యాయాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపారు. జలప్రళయం తర్వాత షేము, హాము, యాపెతు వారు, వారి కుటుంబాలు, వారి తరాలు, వారి ప్రాంతాలు, వారి దేశాలు ఏ విధంగా విస్తరించాయో మీరు మాకు తెలియజేసిన విధానానికి మేము స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ అందు భయభక్తులు గలవారు వారి పిల్ల తరాలు చూస్తారని చెప్పి మీరు సెలవిచ్చినట్లుగా వారిని బట్టి అనేక దేశాలు వారి సంతతితో నింపబడినట్లుగా మీరు కృప చూపారు. దయతో మీ కృప సర్వజల్లికి, సర్వసృష్టికి నిరంతరము తోడుగా ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.